ఈశ్వర్ చౌదరి విశాఖ జర్నలిస్టులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం పట్టా పొంది ఒక సాధారణ జర్నలిస్టుగా మొదలైన తన ప్రయాణం నేడు సివిఆర్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా, ఒక కేబుల్ సంస్థ ఎంఎస్ఓగా, ఏపీ టుడే న్యూస్ ఛానల్ అధినేతగా, తెలుగు జర్నలిస్టుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉంది. ఈ ఛానల్లో పనిచేసిన ఆ సంస్థ అభివృద్ధి కోసం ఛానల్ ఉన్నత స్థాయికి ఎదగాలని నిరంతరం మించి కష్టపడి పనిచేశారు. ప్రజా సమస్యలపై తన కథనాలతో ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ కర్తవ్యం గుర్తు చేసి, ఆ సమస్యల పరిష్కారానికి తన కలం ద్వారా, తన గళం ద్వారా పోరాటం చేశారు. అనేక ప్రభుత్వ స్థలాలను కాపాడారు. ఎప్పటికప్పుడు పక్కా ఆధారాలతో, బ్రేకింగ్ న్యూస్లతో అవినీతిపై అక్షర సమరం మోగిస్తూ బ్రేకింగ్ బంగారు రాజుగా మీడియా రంగంలో మంచి పేరు సంపాదించారు. ఎటువంటి బెదిరింపులకు, బుజ్జగింపులకు లొంగకుండా ఎంతో మంది అవినీతి అక్రమార్కులు, అలాగే అధికారుల అవినీతిని తన కథనాల ద్వారా బయట ప్రపంచానికి చూపించారు. వైట్ కాలర్ ముసుగులో ప్రజాసేవ పేరుతో కొంతమంది రాజకీయ నాయకుల లీలలను ధైర్యంగా కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. మరోవైపు జర్నలిస్టులు అన్నయ్య అంటే నేనున్నా అంటారు, అనుక్షణం అండగా నిలుస్తారు. తనను నమ్మి వెనుక నడిచే వారికి నిరంతరం రక్షణగా ఉంటూ వారిని ఉన్నత స్థాయి ఇప్పటి వరకు తను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. పదవులు ఆయనకు అలంకారం కాదు, ఆయన వలనే పదవులకు అలంకరణ వస్తుంది. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో విశాఖ జర్నలిస్టుల తరపున తమ గళం దేశ రాజధాని ఢిల్లీలో గట్టిగా వినిపించి విశాఖ జర్నలిస్టుల సత్తా ఢిల్లీలో చూపించారు. ఒక సమస్యపై వార్తా కథనాలు ప్రసారం చేస్తే ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలిపెట్టరు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనుకునే వ్యక్తి. ఈరోజు ఒక పెద్ద స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం, తాను మాత్రమే బాగుండాలి, ఇతరుల కోసం తామెందుకు అని అనుకునే వ్యక్తులు ఉన్న ఈ ఆధునిక సమాజంలో ఇతరుల కోసం ఏదో చేయాలని, ప్రతి జర్నలిస్టుకు అండగా ఉండాలనే మంచి ఆశయం 10 సంవత్సరాల క్రితం విశాఖ కేంద్రంగా మొదలైన తెలుగు జర్నలిస్టుల ఫోరం నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది జర్నలిస్టులను సభ్యులుగా చేసుకుని తన సేవలు విస్తరించింది. వ్యయ ప్రయాసలు భరించి ఎవరు సహకరించినా, సహకరించకపోయినా పట్టుదల, దృఢమైన సంకల్పంతో సంవత్సరానికి 4 సార్లు సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు, దసరా సంబరాలు, దీపావళి సంబరాలు అంటూ వందలాది మంది జర్నలిస్టుల కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారికి కానుకలు అందించి ప్రతి పండుగ కూడా వాళ్ళందరి ఇళ్లలో ఆనందం నింపుతున్నారు తెలుగు జర్నలిస్టుల ఫోరం ఫౌండర్ ఈశ్వర్ చౌదరి. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. చిన్న పత్రిక, పెద్ద పత్రిక, చిన్న ఛానల్, పెద్ద ఛానల్, జూనియర్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అనే భేదాలు లేకుండా అందరినీ ఒకే విధంగా గౌరవిస్తూ, యువ జర్నలిస్టుల ప్రతిభను గుర్తిస్తూ వారికి ప్రతి సంవత్సరం ఉత్తమ యువ జర్నలిస్టుల అవార్డులు అందిస్తూ యువ జర్నలిస్టులను మరింత ఉత్సాహపరుస్తున్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు అందిస్తూ వారికి గౌరవం ఇస్తున్నారు. జర్నలిస్ట్ యూనియన్లు అంటే కేవలం సీనియర్ జర్నలిస్టులు మాత్రమే అని కాకుండా యువ జర్నలిస్టులకు కూడా కోర్ టీంలో అవకాశం అందిస్తూ వారి ఎదుగుదలకి ఎంతో సహకారం అందిస్తూ తెలుగు జర్నలిస్టుల ఫోరంని #1 స్థానంలో ఉంచడానికి ఎనలేని కృషి చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి సొంతింటి కల సాకారం చేయడం కోసం 60 ఏళ్లు దాటిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ కోసం ఇటు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో తెలుగు జర్నలిస్టుల ఫోరం ఫౌండర్ ఈశ్వర్ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. కష్టమంటూ వచ్చిన ప్రతి జర్నలిస్ట్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. అయితే నేడు తెలుగు జర్నలిస్టుల ఫోరం ఫౌండర్ ఈశ్వర్ చౌదరి జన్మదినం సందర్భంగా టీమ్ ట్రూత్ న్యూస్ ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా రంగంలో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మాలాంటి ఎంతో మంది యువ జర్నలిస్టులకు ఆదర్శంగా అండగా ఉండాలని తెలుగు జర్నలిస్టుల ఫోరం ద్వారా ఎల్లప్పుడూ జర్నలిస్ట్ కుటుంబాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈశ్వర్ చౌదరి గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.